శ్రీమతి పి విజయలక్ష్మి, గౌరవ మాజీ చైర్పర్సన్ గారు జగిత్యాల మున్సిపల్ గారు కూడా వేదికపై బద్దం లతారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే నేను పేరు చదువుతా ఉంటాను, దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. చదువుల తిరుపతమ్మ, కులగాని ప్రేమలత, వెల్లపు రేణుక, వానరాశి మల్లమ్మ, ఒడ్డి శ్రీలత గారు, సిరికొండ భారతి, ఆస్మా అర్జున్ గారు, లేద పద్మావతి గారు, సహేరా భాను గారు, బండారి రజనీ గారు, హనుమన్ల జయశ్రీ గారు, దాసరి లావణ్య గారు, సమీన్ల వాణి గారు, పరీం సుల్తానా గారు, ఫిర్దోస్ తరుణం గారు, మునస్తం లలిత గారు, అలాగే పింపరి అనిత గారు, మాజీ కౌన్సిల్ సభ్యులు, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇంకా ఎవరైనా కౌన్సిల్ సభ్యులు, అలాగే మా టీఎల్ఎఫ్ నుండి నాగలక్ష్మి గారిని కూడా వేదికపైకి రావాల్సింది. అలాగే మా ఆర్పి సోదరులు వచ్చినటువంటి అతిథుల పైకి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. మనకు అసిస్ట్ వారు పుట్టుకతోటి అనుభవించుకొని మరి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అందరినీ కూడా ప్రభుత్వమయం చేసే ఒక గొప్ప గుణము కలిగినటువంటి మహిళ. కాబట్టి మరి మహిళలపై వనరులు వెచ్చిస్తే ఎటువంటి నష్టం ఉన్నది. వారిపై వారు చేసినటువంటి కార్యక్రమాలే కావచ్చు, వ్యాపారాలే కావచ్చు, చిరు వ్యాపారాలు, ఏ వ్యాపారాలైనా కానీ మహిళలపై వనరులను వెచ్చించండి, దేశ పురోగతిని వేగవంతం చేయండి అనే ఒక థీమ్ తోటి మనము ముందుకు వచ్చాము. మరి ఈ సందర్భంగా కనబడుతూ ఎంతో ఆర్థికంగా పురోగతి చెందుతూ ఈరోజు ఎంతో మనము అభివృద్ధి చేద్దామని చెప్పడానికి మన గణాంకాలే ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. మరి ఈ సందర్భంగా బ్యానర్స్ అలాగే అధికారులు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మున్సిపల్ చైర్పర్సన్ కడవల జ్యోతి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి మన మహిళా సంఘాల సొసైటీ రిసోర్స్ పర్సన్స్ మరియు మహిళా సంఘాల యొక్క సభ్యులందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యంగా మనపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతగా జరుపుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు మనకు ఈ యునెస్కో అక్కడ ఉన్నటువంటి మహిళలు పనికి వేతనం అనే దాని నుంచి మహిళా దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అందరం అలా చేసుకుంటాము. గతంలో మహిళలు అంటే పనికి వేతనం కాకుండా 8 గంటలే మాత్రం కాకుండా 12 గంటలు 13 గంటలు ఇష్టారీతిగా పనిచేయడం జరిగింది. అప్పుడు ఒక మహిళ ముందుకు వచ్చి మనం ఇన్ని
విద్యుత్ ఏంటి 200 యూనిట్ల విద్యుత్, ఉచిత విద్యుత్ అనేది మనం ఇంట్లో ఆడవాళ్ళం పొదుపుగా వాడుకుంటాం. ఎవరైనా పిల్లలు అధికంగా ఒక శక్తి మహిళ నచ్చుకుంటే చేయని పనులు ఉండదు. ఏ రంగంలోనైనా రాణించాలంటే పురుషుల కంటే మొదటి వరుసలో మహిళలే ఉంటారు. ఎందుకంటే మహిళలకున్నంత పట్టుదల పురుషులకు ఉండదు. మనం ఏదైనా కావాలి చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి అది సాధించే వరకు పోరాడతాం. కాబట్టి మహిళలకు నారీ శక్తి అనే పేరు ఉన్నది. ఈరోజు ప్రభుత్వం కూడా మహిళలని ముందు వరుసలో ఉంచి మహిళలను ప్రాధాన్యతను పెంచడానికి ఏ స్కీమ్ తీసుకున్నా మహిళల పేరు మీద తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే రాజకీయ రంగంలో కూడా మహిళలు ముందు వరుసలో ఉంటున్నారు. కానీ కొంచెం భయం, కొంచెం బిడియం ఇట్లాంటి కారణంగా కొంచెం వెనుకబడిపోతుంది. ఖచ్చితంగా మగవాళ్ళ కంటే మనకే శక్తి బాగుంటుంది, ఆలోచించే శక్తి బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు కూడా ఇంకా ముందు ఇప్పటివరకు జరిగిపోయింది. ఇప్పుడు మనకి 33% రిజర్వేషన్ కూడా అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో అది కూడా ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి మనం రాజకీయంగా ముందుండాలంటే మహిళలు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఎన్నుకున్నారో ఆ రంగాన్ని ముందు పోయి ఆ శక్తిని అక్కడ చూపించుకోగలిగితే మంచి గుర్తింపు ఉంటుంది. మనం ఒక కుటుంబాన్ని ఏ రకంగానైతే ఇవాళ సాధిస్తున్నామో అట్లాగే మన పిల్లల చదువు కానీ మన భర్తకు ఇచ్చిన డబ్బులు కానీ మనమైన కేవలం డిపెండెన్స్గా ఉండకుండా మహిళలు కూడా మాకు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అన్న కాన్సన్ట్రేషన్ మీద ప్రతి ఒక్క మహిళ ఇవాళ మహిళా సంఘాల ద్వారా కూడా మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపాధి పొందుతూ మా చేదోడు వాదన కుటుంబం ఉంటున్నారు. కాబట్టి అన్ని अधूरा जीवन का आधार है नारी। आप सभी को मेरा और महिला दिवस की हार्दिक शुभकामनाएं। महिला दिवस हर साल 8 मार्च के विषय में मनाया जाता है, विश्व में मनाया जाता है। यह दिवस विश्व रूप से महिलाओं के समर्पित है ताकि हम अनेक द्वारा किए गए सभी प्रयासों की प्रशंसा कर सकते हैं। यह दिवस महिलाएं और पुरुषों में समानता लाने और महिलाओं को अनेक हक के प्रति जागरूक करने के लिए मनाया जाता है। हर किसी के जीवन में जैसे रानी लक्ष्मीबाई हो, इंदिरा गांधी हो, लता मंगेशकर हो, मदर तेरेसा हो, अनेक महिलाएं ने दिया है। महिलाएं कमज़ोर नहीं है, इन सभी क्षेत्रों में महिलाएं हैं आगे, लेकिन कभी उन लोग ने कमज़ोर नहीं सोचा अपने आप को। महिला दिवस అతిథిగా మన జగిత్యాల ఇంత నీట్గా అందంగా తయారైందంటే వాళ్ళతోటి. తర్వాత ఆర్పీలు ప్రొద్దున నుండి సాయంత్రం దాకా మన వార్డులో మహిళలను మోటివేట్ చేస్తూ మహిళలను ముందుకు నడిపిస్తున్నారంటే ఆర్పీలే. ఆర్పీలు ఏ వార్డుకైనా ఆర్పీలు సక్సెస్గా పనిచేస్తే ఆ వార్డు నీట్గా ఉంటుంది, ఆ వార్డు ఒక పద్ధతి ప్రకారం నడుస్తుందని నా ఉద్దేశం. మా వార్డులోనైతే అదే విధంగా జరుగుతుంది. మనం వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనతో మంచిగా ఉంటారు. ఇప్పుడు మహిళలు కూడా అంతే. ఇప్పుడు మనం ఇంట్లో అత్తలు, మామలు, మన తల్లిదండ్రులు ఇంకా చూస్తే వాళ్ళు కూడా మనకు ఒక బిడ్డలాగా చూస్తారు. మనకి ఏ పని అయినా మనకి ఏదైనా వాళ్ళు ముందుండి ఎంకరేజ్ చేసి పో బిడ్డ అని పంపిస్తారు. మా ఇంట్లోనైతే అదే విధంగా ఉంది. మా అత్తమ్మనైతే నాకు మస్తు సపోర్ట్గా ఉంటారు. అంటే ఫస్ట్ మనం అత్తమామను ముందుగా గౌరవించాలి. తర్వాత మన భర్త ప్రోత్సాహంతోనే మనం రాజకీయ రంగంలోకి వచ్చినాం. వాళ్ళ ప్రోత్సాహం లేని మనం కూడా ఏం సాధించలేదు. కానీ మన మహిళ అనేదే ఒక మనగడ, మహిళ అనేదే ఒక మహిళ లేనిదే ఒక సత్యం కాదు. ఇంత పొద్దున 5 గంటలకు లేచినామంటే రాత్రి 10 వరకు మనం లేని ఇంట్లో ఏ పని కూడా రాదు. మనం ఒక్కరోజు ఇంట్లో లేకపోతే ఇల్లే చీకటిగా ఉంటుంది. ఇల్లు అంటే ఇల్లును శుద్ధి, ఇల్లు మన మహిళ అంటేనే ఒక దేవత. మహిళ లేదే పురుషుడు లేడు. మన మహిళ పుట్టడమే మన అదృష్టం అనుకుందాం. ఎందుకంటే మనకు కూడా ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. మన మహిళ మనం ఫస్ట్ ఆరోగ్యం చూసుకొని మన పిల్లల భవిష్యత్, మన పిల్లల ఆరోగ్యం చూసుకుంటే మన ఇల్లు, మన సంసారం కూడా
మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కోరుకుంటుంది మహిళలంటే చాలా కోరుకుంటుంది. మన అందరం ఒక తల్లి పిల్లలాగా అక్క చెల్లెలాగా కలిసిమెలిసి ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ జ్యోతక్క కావడం మన అందరి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే చిన్నలు పెద్దలు అక్కలు చెల్లెలు అందరినీ కూడా నుండి కలిసి కట్టుగా పనిచేస్తుంది కాబట్టి మన అదృష్టంగా భావించాలి. చాలా సంతోషం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మహిళా దినోత్సవం అనేది మనం జరుపుకోవడం నిజంగా మహిళలు గర్వంగా చెప్పుకునే విధంగా మనం మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. గర్వంగా అనుకోవాలి మనం. ఎందుకంటే మగవారికి లేనిది ఆడవారికి మాత్రమే ఉన్నది. మనం నిజంగా అదృష్టంగా భావించాలి. ధైర్యంగా ఉండాలి. ఆడవాళ్ళందరూ కూడా ఎవరన్నా ధైర్యంగా ఉన్నారు అని అంటే మన మహిళలందరూ కూడా వారికి చోదోడుగా వాదోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇవ్వాలి. ముందుకెళ్ళాలి భయపడకుండా. అలాగే ప్రతి దాంట్లో కూడా దేనికి భయపడకుండా ముందుకెళ్ళాలని మళ్ళీ ఒకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కూడా ముందుండాలనంటే మనకు గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మార్చి 8 మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది జరుపుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే మహిళా పురోగతి అని, అంటే మన అభివృద్ధి పరంగా మనకి ఏమి చేసుకోవాలన్నది ఈ సంవత్సరము థీము. అదేవిధంగా అంతా కూడా మహిళా సంఘ గ్రూప్ సభ్యులు కాబట్టి మీ అందరికీ నేను తెలియజేయాల్సింది ఏంటంటే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా జరగకుండా ఉంటుందమ్మా? ఉంటుందా? ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఊరికి ముందు ఎవరు ఉంటారమ్మా? ఊరి ముందు ఉండే మహాతల్లి పోచమ్మ తల్లి జరిగింది. దీనికి సభాధ్యక్షురాలు మరియు మున్సిపల్ చైర్పర్సన్ అడవాల ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే మహిళలందరూ ఈ మధ్య చాలామంది మన మహిళలకు సంబంధించిన హక్కుల గురించి పోరాడడానికి ఈ సభ ఏర్పాటు చేసుకుంటున్నాము. నిజంగా ఈ జనరేషన్లో తప్పకుండా ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి పనిచేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో అలాంటి రేట్లే కానివ్వండి, ప్రతి ఒక్క సిచ్యువేషన్ అలాంటిది ఉంటుంది. పిల్లలను చదివించడం నుంచి ఒక తల్లి చదువుకున్నది అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా చదువుకున్న వారు అవుతారు. ఎందుకంటే పిల్లలకు కూడా తల్లి దగ్గర ఉండి చదివించడమే కానివ్వండి చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉన్న శానిటేషన్ సిబ్బంది అనేది మొన్న వచ్చిన కరోనా టైంలో కూడా మన జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఎంతో పరిశుద్ధ కార్మికులు కష్టపడి పనిచేయడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఒక మున్సిపాలిటీ అనేది ఏదైనా పని చేయాలి అన్నా, వాళ్ళకి ఏదైనా అవార్డు రావాలి అన్నాక శానిటేషన్ సిబ్బంది, అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలామంది పొద్దున 4 గంటల నుండి పనిచేస్తారు. కానీ మన మహిళలందరికీ కూడా ఒకటి ఏంటంటే మనం బయట పనిచేయాల్సి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మన బాధ్యతలు మనం నెరవేర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే మహిళలు అనేది ఇంట్లో బయట ఎంత పని చేసినా మన ఇంట్లో దగ్గరికి వెళ్ళిన తర్వాత మన పనులు మనకు అలాగే ఉంటాయి. అవన్నీ కూడా మన పిల్లల్ని పిల్లల దగ్గర నుంచి ఇల్లు చూసుకోవడం వరకు కూడా ప్రతి పనులు మనకు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి మహిళ అనేది భూదేవితో పోల్చడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు ముందుకెళ్తున్న ప్రతి ఒక్క మహిళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఆర్పీస్, ఓపీలు వీళ్ళందరికీ కూడా రోజు రోజుకి జరుగుతున్న సర్వేలకు సంబంధించి కూడా పొద్దున 6 నుంచి కూడా సర్వేలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా జగిత్యాల మున్సిపాలిటీలో ఏదైనా వ్యాధులు వచ్చినా కానీ ఏదైనా ఒక సర్వే చేయాలి అంటే ఆర్పీలకు మీద కేటాయించడం జరుగుతుంది. వారందరూ ఎంతో ఓపికగా ముందుకెళ్తాము. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మన మహిళలకి ఏదైనా ఒక పని తలుచుకున్నామంటే తప్పకుండా అది చేయగలిగే శక్తి ఉంటుంది. అలాంటి శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నారు అంటే నిజంగా ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాలకి ఇప్పటికీ జనరేషన్
నిజంగా ఇక్కడికి విచ్చేసి ముందుగా ఈ శానిటేషన్ సిబ్బందికి అనేది, అదేవిధంగా ఆర్పీస్కి, అదేవిధంగా ఓపీలకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న వివిధ రంగాలలో ఉన్నతంగా పనిచేసిన వారందరికీ ఇక్కడ సన్మానిస్తున్నందుకు చైర్పర్సన్ జగరాల జ్యోతి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీ అందరినీ కలిసే అవకాశం నాకు వచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రేపు జరగబోయే మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారికి, మీడియా మిత్రులకు కూడా నా ముందు కూర్చున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలంటేనే డిసిప్లిన్ ఎందుకో కొద్దిగా తప్పినట్టు అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక 50 సంవత్సరాల క్రితం మహిళలు వంటింట్లోనే ఉండేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఏ మహిళ కూడా ఏం చెయ్యలేను, నేను ఇంట్లోనే ఉండిపోవాలనే ఆలోచన ఎవరికీ లేదు. అందరూ బయటికి వస్తున్నారు, ఏదో ఒకటి సాధిస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తేనే తెలుస్తుంది. అన్ని రంగాల్లో ఉన్నారు, అన్ని రాణిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటేనే 50% రిజర్వేషన్ వచ్చి మహిళలందరూ ముందుకు వస్తున్నారు. ఇక ముందు ఇంకా అన్ని రంగాల్లో రానివ్వాలి. మహిళలు మేము తక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు, మేము ఎక్కువే అని అనుకొని మంచి ఉద్దేశం పెట్టుకొని ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఖచ్చితంగా బయటికి రావాలి. ఈ మహిళా దినోత్సవం అనేది ఇవాళ ఒక్కరోజే కాదు, 365 రోజులు మహిళా దినోత్సవమే. ఇది ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి మగాడి వెనకాల ఆడదాని హస్తం ఉంటుంది అని అంటారు. ప్రతి మగాడి విజయం వెనకాల, అలాగే ఆడదాని విజయం వెనకాల కూడా మగాడి హస్తం ఖచ్చితంగా ఉంటుంది. సృష్టికి మూలం స్త్రీ కాబట్టి స్త్రీని భూదేవితో పిలుస్తారు, శక్తితో పిలుస్తారు, ఓపిక అని చెప్పేసి అంటారు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో పొద్దున్న లేచిన కాడి నుంచి వెళ్ళి అన్ని పనులు చక్కబెట్టుకొని మళ్ళీ తన వృత్తిలో తనకు వెళ్ళి తన పనులు తను చేసుకుంటుంది. కాబట్టి స్త్రీ ఎక్కడ తక్కువ కాదు. ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది, ఇంట్లో పొద్దున్న లేచిన కాడి నుంచి అన్ని పనులు చేసేసుకొని మళ్ళీ తన కోసం తను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎవరు వచ్చినా వాళ్ళని చూసుకుంటూ ప్రతి ఒక్కరి కోసం సమయం కేటాయిస్తుంది. వితౌట్ శాలరీ, ఒక రూపాయి కూడా శాలరీ తీసుకోకుండా, జీతం తీసుకోకుండా పనిచేసే ఏకైక మహిళ హౌస్ వైఫ్, గృహిణి. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఇక చెప్పుకుంటూ పోతే మహిళల గురించి చాలా ఉంది, ఏం చెప్పినా తక్కువే. మహిళలు ఇంకా ముందుకు రావాలి, ముందస్తులో ఉండాలి, ఇంకా అన్నీ సాధించాలి. అన్ని రంగాల్లో ఇప్పటికే చాలా వస్తున్నారు. ఒకటి ఏంటంటే చిన్నపిల్లలు ఎలా బయటికి వెళ్ళాలి, సెల్ఫ్ డిఫెన్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అమ్మాయిలు. అబ్బాయిల కన్నా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చెప్పాలి. ఒక ఆడపిల్ల బయటికి వస్తుంటే తనతో ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఒక తల్లిని చెల్లిని మనం ఎట్లా గౌరవిస్తామో బయటికి వచ్చిన ఒక ఆడపిల్లని కూడా మాలాగే నువ్వు గౌరవించాలి అని చెప్పేసి ప్రతి అబ్బాయిని కన్నా ఒక మహిళ చెప్పాలి వాళ్ళ పిల్లలకి ఒక అమ్మాయిని ఎట్లా గౌరవించాలి అని. ఆ తర్వాత ఈ సమాజంలో ఒక మంచి వ్యవస్థ బయటకు వస్తుంది. ఆడవాళ్ళకి విలువలు తగ్గుతాయి, విలువలు ఖచ్చితంగా తగ్గుతాయి. ఇది ప్రతి ఒక్క తల్లి అర్థం చేసుకోవాల్సిన విషయం. అమ్మాయి బయటికి పోతే ఎలా కాపాడుకోవాలని ఎవరు అనుకోవద్దు. అమ్మాయే కాపాడుకోవాలి. ఆ అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి. అన్ని రంగాల్లో, అన్ని క్రీడల్లో ముందుకుంచండి. అమ్మాయి కదా ఎందుకు ఆమెకి ఇవన్నీ అని ఎవరు అనొద్దు. ఆమె ఖచ్చితంగా అన్నిట్లలో ఉండేలా చూసుకోండి. క్రీడల్లో ముందుకెళ్ళాలి, అన్నిట్లలో ముందుండాలి. కరాటే నేర్పించండి, అన్నీ నేర్పించండి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి. రేపు పొద్దున ఆమె సంరక్షణ ఆమె చేసుకునేలా పెంచండి. ఇంకా మా శానిటేషన్ లేబర్ గురించి చెప్పాలంటే ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది అంటారు. మరి మహిళ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఈరోజు ఆ మహిళ ఇల్లు సర్ది పెట్టుకొని చక్కబెట్టుకొని బయటకు వచ్చి బయట వృత్తి చేస్తూ ఈ రోడ్లు ఊడుస్తూ అన్నీ చేస్తూ ఆమె అన్నీ చూసుకుంటూ మా శానిటేషన్ లేబర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగిత్యాల ఇంత సుందరీకరణంగా ఉంది అని అంటే అది మా శానిటేషన్ లేబరే.
ఈరోజు మా ఆర్పీలు కూడా చాలా 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 పనులు చేస్తున్నారు. ప్రతి ఒక్క వాటికి తిరిగి అన్ని ఇళ్లలో అన్ని సేకరించేసి వాళ్ళకి అన్ని కరెక్ట్గా చూసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆర్పీలు కూడా ఆర్పీల వల్ల కానీ మున్సిపల్ లేబర్ల వల్ల కానీ మా మెప్మ సిబ్బంది వాళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్కరూ చాలా పనులు చేస్తున్నారు. ఈ జగిత్యాలను ఎట్లా మంచిగా ఉంచాలి, మన మున్సిపల్ మెయిన్ ఇక్కడ ఏంటంటే మున్సిపల్ బాగుండాలంటే వీళ్ళందరూ పనిచేయాలి. వీళ్ళందరూ పనిచేస్తేనే ఈ మున్సిపల్ ఈ జగిత్యాలలో నాట్ ఓన్లీ చైర్పర్సన్, నాట్ ఓన్లీ ఎమ్మెల్యే ఎవరు కాదండి, ఖచ్చితంగా వీళ్ళందరూ పనిచేస్తేనే జగిత్యాల ఇంత బాగుంటుంది. ఇది అందరూ దయచేసి అర్థం చేసుకోండి. మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను పిలువగానే చేసిన మా మహిళా మూర్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గారు మరి ఇలాంటి మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలకు అలాగే సాంస్కృతిక సిబ్బందికి సూచన చేసినందుకు ప్లీజ్ రజిత ప్లీజ్. ఇప్పుడు మరి వారి రంగాలలో విశిష్ట ప్రతిభ కనపరిచినటువంటి సన్మానం ఉంటుంది. ముందుగా రిసోర్స్ అంటే అట్లా వచ్చి ఇటు వెళ్ళండి. ఒక్కొక్కరు అక్కడ మమతను అక్కడే ఉండు సబిత మమత సంతోషి రావాలి, అలాగే రమలి క్రాంతి వరుస క్రమంలో రావాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉంటుంది. మరికొన్ని క్షణాల్లో మన ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ పూజ శ్రీనిధి సాయి ఆర్పరందరూ సిద్ధంగా వైష్ణవి లింగంపై అన్నదలక్ష్మి రావాలి. గంగా భవాని నదియా బిస్మిల్లా ఎస్ఎల్ఏ, సంధ్య శ్రీ అయ్యప్ప ఎస్ఎల్ఏ, ఎస్ఎల్ఏ, హారిక సూర్య ఎస్ఎల్ఏ, ఝాన్సీ లక్ష్మి ఎస్ఎల్ఏ, పి జ్యోతి. వచ్చిన మహిళా మహిళలు దయచేసి నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇంకొక 10 నిమిషాలలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటుంది. గురుదత్త తేజ, రజిత నటరాజ్ ఎస్ఎల్ఎఫ్, అలాగే టి రజని స్ఫూర్తి ఎస్ఎల్ఎఫ్,